మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. అదేవిధంగా వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన వాక్యదానానికి వెళ్ళక ముందు దేవుని మనం ప్రార్థన చేసుకుని మన వాక్యదానానికి వెళ్దాం. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, నీ నామాన్ని ప్రభువా తండ్రి ఘనత తెచ్చే విధంగా మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు. రావుదేవా తండ్రి, ఈ ఆదివార దినమున నీ పునరుద్ధరణ దినమున ప్రభువా తండ్రి ఇలాగా తండ్రి కూడుకొని నేను ఆరాధించని గణపరిచిన బట్టి నీకు స్తోత్రాలు. మీతో పోతున్న వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి. ప్రభువా మీరే కృప చూపి దయ చూపించండి. వినే చెవులు గ్రహించే మనసు మీద ఇచ్చామని యేసుక్రీస్తు నా బిడ్డ అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్. అదేవిధంగా మరొకసారి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఈరోజు చెప్పబోయే అంశం 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఎక్కడ ఉంది చూడండి. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఎక్కడ ఉంది? మనం అనేక మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రార్థనలు ఉండేటప్పుడు కానీ, లేకపోతే కొంతమంది దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేకుంటే పళ్ళు తీసుకునేటప్పుడు కానీ మనం 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నావు కదా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కానీ అది మనకు కొన్ని తెలియక మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన ఈరోజు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసు ప్రభు వారు తిన్నారా? లేకపోతే యేసు ప్రభు వారు ఆయన 40 కొరడా దెబ్బలు లేకపోతే 39 కొరడా దెబ్బలు తిన్నారా అని మనం చూసుకున్నాం. ఎందుకంటే మనం అనేక విషయాలు మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రార్థన ఉండేటప్పుడు కానీ మనం ఏం చేస్తున్నామంటే 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నామని మనం అనేక సార్లు మనము ప్రార్థనలో దాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేసే విధంగా మనం ఉంటున్నాం. కానీ ఈరోజు మనం 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసు ప్రభు వారు తిన్నారా లేదా మనం చూసుకున్నాం. అది ఎక్కడ ఉంది, అది ఏ చోట్ల ఉంది మనం చూసుకున్నాం. అసలు యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు తిన్నాడా అని మనం చూసుకున్నాం. చూడండి, మత్తయి సువార్త. ఇక్కడ మత్తయి గారు ఎంతో స్పష్టంగా అక్కడ రాసి ఉంచున్నాడు. మత్తయి గారు ఆయన ఎంతో విశ్వాసంగా ఉన్నాడు కనుకని ఆయన మత్తయి గారు ఇక్కడ ఆయన రాసి ఉంచున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్టయితే 26వ వచనం 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారి కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ సంఖ్య అనేది లేదన్నమాట. ఇక్కడ 39 కొరడా దెబ్బలు తిన్నారని ఇక్కడ సంఖ్య అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎందుకు రాయించలేదంటే అక్కడ యేసు ప్రభు వారు ఆనాడు కాలంలో ఇక్కడ సంఖ్యను రాయించలేదు. ఎందుకు అంటే మనము అదేవిధంగా ఈ మత్తయి సువార్త కానీ, లేకపోతే మార్కు సువార్త కానీ, యోహాను సువార్త కానీ, ఈ 3 సువార్తలలో యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు తిన్నాడు అనేది మనం ఏ రెఫరెన్స్ కానీ, లేకుంటే ఏ అధ్యాయము కానీ మనం చూసినప్పటికీ కూడా అది మనకు కనబడదు. ఎందుకంటే మనం అనేక బైబిల్లో లేనిది మనం పదే మనము దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంటున్నాం. కానీ ఇక్కడ 39 కొరడా దెబ్బలు అనేది లేదన్నమాట. ఇక్కడ ఏముంది 26వ వచనంలో, అప్పుడు అతడు వారు కోరినట్లు, ఎవరు ఇక్కడ యూదులు కోరినట్లుగా. యూదులు ఏం కోరారు? ఇతను సిలువను అప్పగించాలని కోరారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిలాతు ఆయన ఏం చేశారంటే ఇక్కడ అప్పుడు అతడు వారు కోరినట్లుగా బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువను అప్పగించాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము కానీ ఆయన ఎంతో పుట్టినప్పటి నుంచి
చనిపోయి మరల తిరిగి లేచినప్పటి వరకు ఆయన పరిశుద్ధంగా జీవించాడు. యేసు ప్రభువారు ఆయన పుట్టుకలో, ఆయన ప్రవర్తనలో, ఆయన చూపులో, ఆయన వస్త్రంలో ఆయనకు పాపం లేదన్నమాట. అందుకే ఒక 12 రక్తస్రావిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెంగు ముట్టగానే ఆమె స్వస్థత కలిగింది అన్నమాట. ఎందుకంటే ఆమె చెంగు ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఎందుకంటే ఆయన ఎంతో పరిశుద్ధుడు కనుకనే ఆమెకు స్వస్థత కలిగింది. అందుకే యేసు ప్రభువారు ఎటువంటి పాపము చేయలేదు. ఇక్కడ ఎందుకు ఇక్కడ సిలువ వేయండి అని అంటున్నారంటే, ఇక్కడ యేసు ప్రభువారు మన కోసము, నీ కోసము, నా కోసము, ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుని కోసము సిలువ వేయించుకున్నాడు. కొడా దెబ్బలు కొట్టించుకున్నాడు, మొహం పైన ఉమ్ము వేయించుకున్నాడు, కళ్ళకు గంతలు కట్టేసి కొట్టి ఎవరు కొట్టారో నువ్వు తెలుసుకో అని అక్కడ ఏలన చేశారు. యేసు ప్రభు వారిని ఎగతాళి చేశారు, అవమానించారు. కానీ అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు అక్కడ ప్రతి ఒక్కరిని తిరస్కరించలేదు. ప్రతి ఒక్కరిని ఆయన తిరస్కరించుకున్న ఒక మాట అనకుండా దేవునికి ఆయన మొరపెట్టాడు. తండ్రి అయిన దేవునికి ఆయన మొరపెట్టాడు. అందుకే మనము ఎవరైనా ఒక మాట అంటేనే, లేకపోతే మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే మనము అది సహించుకోకుండా మనకు నోటికి ఇష్టానుసారంగా వచ్చినట్టుగా మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ సిలువ వేయండి అన్నప్పుడు యేసు ప్రభు వారి నోటి నుంచి ఒక మాట రాలేదు. ఒక గొర్రె బలిచ్చు ముందర ఎంత మౌనముగా ఉంటుందో అంత మౌనముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంత మౌనముగా ఉన్నాడు. అందుకే ఇక్కడ సంఖ్య అనేది రాలేదు. చూడండి, అదేవిధంగా ఇక్కడ మత్తయి గారు ఇది ఇక్కడ రాశాడు, లేకపోతే మార్కు గారు ఇది కనీసం మార్కు గారు సంఖ్య రాశాడేమో లేదో మనం చూసుకున్నాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాను. ఇక్కడ కూడా పిలాతు ఏం చేస్తున్నాడు? ఇక్కడ యేసు ప్రభు వారికి ఇక్కడ కొరడాలతో కొట్టించమన్నాడు. ఇక్కడ సంఖ్య లేదు, ఇక్కడ సంఖ్య అనేది లేదన్నమాట. సంఖ్య లేదు. అక్కడ పిలాతు ఇక్కడ ఏం చేశారంటే, యూదులకు వాళ్ళకు సంతోష పెట్టడానికి, వాళ్ళు సంతోషపడాలని పిలాతు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన సిలువతో కొరడాలతో కొట్టించి సిలువను అప్పగించాడు పిలాతు. కానీ అక్కడ కొడా దెబ్బలు 39 కొడా దెబ్బలు తిన్నాడు అనేది లేదన్నమాట. ఎందుకంటే అక్కడ ఎన్ని కొడా దెబ్బలు తిన్నారో అక్కడ లేదు కనుకనే ఇక్కడ సంఖ్యని రాయలేదు. అందుకే ఇక్కడ వాళ్లకు సంతోష పెట్టడానికి పిలాతు ఇలా చేశాడు. అదే ఇక చూడండి, మార్కు గారు ఇక్కడ సంఖ్య లేదు. ఒకవేళ యోహాను గారు ఒకవేళ సంఖ్య రాశాడేమో మనం చూసుకున్నాం ఒకవేళ. ఎందుకంటే ఇక్కడ మనం 3 సువార్తలలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే 3 సువార్తలు ఒకే రకంగా ఒకే రీతిగా ఉంటాయి. ఎందుకంటే ఆనాడు కాలంలో సువార్త ప్రకటించడానికి వాళ్ళు నానా విధాలుగా వాళ్ళు శ్రమ పడ్డారు, నానా విధాలుగా వాళ్ళను ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ వాళ్ళ సువార్త ఆపలేదు. ఎందుకంటే సువార్త ఆపకుండా మరణాన్ని కూడా జయించి, మరణాన్ని కూడా భయపడకుండా దేవునికి భయపడే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే సువార్త ప్రకటించే భారం నా మీద ఉంది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు దేవుడు. ఎందుకంటే మనము చూడండి, సువార్త ప్రకటించకపోయినా మనకు శ్రమలు, మనకు నిందలు, అవమానాలు వస్తాయి. కానీ ఇక్కడ ఒకవేళ సువార్త ప్రకటించినా కూడా మనకు నిందలు, అవమానాలు వస్తాయి. కానీ మనం సువార్త ప్రకటించకపోయినా మనకు ఆ నిందలు మనకి అనవసరం. సువార్త ప్రకటిస్తూ సువార్త మనం ఇతరుని మారుస్తూ మనము దేవుని వైపు తిప్పుతూ మనకు నిందలు, అవమానాలు కంపల్సరీగా వస్తాయి. కానీ మనం దాన్ని తట్టుకునే విధంగా మనం ఉండాలి. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు పిలాతు
యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. కొరడాలతో కొట్టించాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే పిలాతు కూడా కొరడాలతో కొట్టించాడు. ఇక్కడ కూడా కొరడాలతో కొట్టించాడు. ఎందుకంటే ఇక్కడ సంఖ్య అనేది లేదు. సంఖ్య అనేది లేకుండా పిలాతు ఇక్కడ కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టించాడు. కానీ ఆ కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే యూదులు కొట్టే రీతిగా కావన్నమాట. యూదులు వాళ్ళకు ఆ కొరడాలు ఒకే రకంగా ఉంటాయి. అటువంటి రోమా సైనికులు వాళ్ళు కూడా కొరడాలు కొన్ని వేరే రకంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 1:40 కొరడా దెబ్బలు అంటే ఇక్కడ ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 1, 2, 3 వచనం మనం చూసుకున్నట్లయితే మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని అనియు తీర్పు తీర్చాలి. చాలా చూసుకున్నట్లయితే మనుషులు అంటే ఏదైనా వివాదం కలిగి గొడవ జరిగి, లేకపోతే మనస్పర్ధాలు కలిగి, లేకపోతే అన్నదమ్ములకు కలహాలు పుట్టి, అక్క చిన్న కలహాలు పుట్టి అక్కడ ఏం చేయటనేది అక్కడ కలిగినప్పుడు వివాదము కలిగినప్పుడు న్యాయసభకు వాళ్ళు వస్తారన్నమాట. న్యాయసభకు వచ్చినప్పుడు అక్కడ అన్యాయం ఏదో, లేకపోతే వాళ్ళు నీతిగా ఉన్నారా లేకుండా అవినీతిగా ఉన్నారా అని వాళ్ళు పరీక్షించి, వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు పరీక్షించి వాళ్ళు ఏది న్యాయము, ఎవరి రీతిగా వాళ్ళ న్యాయం ఉందో, ఎవరి పట్ల న్యాయం ఉందో వాళ్ళు న్యాయం తీర్చే రీతిగా ఉంటారు. అదే మనం చూసుకుంటే 2వ వచనం మనం చూసుకుంటే ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే చూడండి, 40 దెబ్బలు కొట్టవచ్చును కానీ అంతకు మించకూడదు. అందుకే ఇక్కడ యూదా ధర్మశాస్త్రం ప్రకారంగా, అంటే మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ ఏముందంటే 40 మాత్రమే కొరడా దెబ్బలు కొట్టాలి, అంతకు మించకూడదు అన్నమాట. ఒకవేళ 41 కొట్టినా కూడా అది నేరమే. అందుకే 40 లోపలే కొట్టాలి, 40 పైన కొట్టకూడదు. 40 కొట్టినా పర్వాలే, 39 కొట్టినా పర్వాలే. అందుకే మనము మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ మనము ఈ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, నా కోసం 39 కొరడా దెబ్బలు తిన్నావు కదా అని మనము ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా 39 కొరడా దెబ్బలు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు తినిండవచ్చు మనం అనుకుంటాం. కానీ అక్కడ యూదులు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని శిక్ష వేయలేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే అందుకే ఇక్కడ వాళ్ళు ఏది న్యాయము ఏది అన్యాయము వాళ్ళు పరీక్షించి వాళ్ళు 45 కొరడా దెబ్బలు తింటారు, 45 కొరడా దెబ్బలు కొడతారు అన్నమాట. అదే చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు గారు అదే విధంగా ఆయన 40 కొరడా దెబ్బలు ఆయన ఒక్కసారి కాదు 5 మార్లు పౌలు గారు తిన్నారన్నమాట. ఏంటంటే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్లు పౌలు గారు తిన్నారు. చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ కొరింథీ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మనం చూసుకున్నట్లయితే యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇక్కడ పౌలు గారు ఒకటి తక్కువ అంటే 5 మార్లు ఆయన
5 మార్లు ఆయన కొడా దెబ్బలు తిన్నాడు. ఎన్ని? 1 తక్కువ 40 కొడా దెబ్బలు, అంటే 39 కొడా దెబ్బలు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఆయన పౌలు గారు ఇక్కడ 5 సార్లు తిన్నాడని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎన్ని కొడా దెబ్బలు తిన్నాడు, ఎన్ని కొడా దెబ్బలు మనకు ఆడ సంఖ్య అనేది లేదు. కానీ ఇక్కడ పౌలు గారు దెబ్బలు తిన్నది సంఖ్య ఉంది. అది ఎన్ని మార్లు? 5 మార్లు పౌలు గారు తిన్నారని సంఖ్య ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎన్ని కొడా దెబ్బలు తిన్నారు అనేది సంఖ్య లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొడా దెబ్బలు తినింది, పౌలు గారు కొడా దెబ్బలు తింది అది మామూలు కొడా దెబ్బలు. అంటే కానీ యూదులు శిక్ష మనం చూసుకున్నట్లయితే యూదులు శిక్షా విధి ఎలా ఉంటుందంటే చర్మంతో చేసినటువంటి కొరడా దెబ్బలు, అంటే చర్మంతో చేసినటువంటి కొరడా దెబ్బలు. కానీ ఆ కొరడా దెబ్బలు మనకు లేకపోతే ఈ వీపులు వాస్తాయి, లేకపోతే కాళ్ళు వాస్తాయి, చేతులు వాస్తాయి. అంటే ఆ కొరడా దెబ్బలు ఎక్కడ కొడితే ఆ చోటనే వాస్తాయి. కానీ మనకు ఎటువంటిది రక్తము కానీ ఎటువంటిది లేకపోతే మన శరీరం చీలడం కానీ రక్తం రావడం కానీ జరగదన్నమాట. ఎందుకంటే ఆ కొడా దెబ్బలు చర్మంతో చేసినటువంటి కొడా దెబ్బలు కాకి అవి మనకు రక్తము చెందించవు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన కొట్టింది ఎవరు అంటే రోమన్ల శిక్ష, అంటే శిక్ష విధి అనమాట. అంటే రోమన్లు యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టారు. అంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారంటే వాళ్ళకు సంఖ్య అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ యూదులకు సంఖ్య ఉంది. ఎందుకంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము, ఆ మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము మాట తప్పకుండా, అంటే యేసుక్రీస్తు ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, అంటే వారు ఆ దేవుడు చెప్పిన మాట వాళ్ళు మాట మితి మీరకుండా, ఆజ్ఞ మితి మీరకుండా వాళ్ళు పాటించే రీతిగా ఉంటారు. కానీ ఇక్కడ రోమన్లు వాళ్ళు ఎటువంటిది ఆజ్ఞ కానీ వాళ్ళకి ఎటువంటిది లేదనమాట. వాళ్ళకి ఇష్టానుసారంగా కొడతారు, వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు హింసిస్తారు అనమాట. వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారంటే అంత క్రూరంగా ఉంటారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టింది ఆ యూదులు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టింది యూదులు కాదు. ఇక్కడ పౌలు గారికి 5 మార్లు కొట్టింది ఎవరు అంటే యూదులు మాత్రమే. పౌలు గారికి 5 మార్లు ఆయన యూదులు కొట్టారు. కానీ ఆయనకు ఎటువంటిది మనం ఇక్కడ యేసు ప్రభు వారు ఒక్కసారి దెబ్బతిన్నాడు, అంటే ఒక్కసారి ఆయన తిన్నాడు. కానీ ఇక్కడ పౌలు గారు 5 మార్లు ఆయన కొట్టించుకున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మారే ఆయన కొట్టించుకున్నాడు. కానీ ఆయనకు చూడండి, ఎందుకంటే పౌలు గారికి కొట్టినప్పుడు ఆయన రక్తము చెందించలేదన్నమాట. రక్తం ఆయన బయటకు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టినప్పుడు ఒక్కసారి కొడా దెబ్బలు అది అలా పడిన వెంటనే రక్తం, అంటే శరీరము చీల్చబడి రక్తము చిక్కిలిందన్నమాట. రక్తము పైకి చిక్కిలింది. అందుకే వాళ్ళ రోమన్ల ఆ కొడా దెబ్బలు ఎలా ఉంటాయంటే చివరన ఇనప ముక్కలు కానీ లేకపోతే ఎముకలు ముక్కలు కానీ వాళ్ళు కట్టించుకొని వాళ్ళు అదే రీతిగా ఉండొచ్చు. మనం ఇక్కడ చూసుకుని చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూదులు శిక్ష, యూదులు ఎలా వాళ్ళు కొడా దెబ్బలు ఎలా ఉంటాయి, అదేవిధంగా రోమన్లు కొడా దెబ్బలు ఎలా ఉంటాయి మనం చూడొచ్చు. ఎందుకంటే రోమన్లు చివరగా ముక్కలు, అంటే ఎముకలు ముక్కలు ఉంటాయి, అదేవిధంగా ఇనుప ముక్కలు కూడా ఉంటాయి. అందుకే ఆ కొడా దెబ్బలు తిన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంతో నరకయాతన పడ్డాడనమాట. అంతే నీకోసం నా కోసం ఆయన శిలువ యాగము పడ్డాడు, కొడా దెబ్బలు ఆయన భరించుకున్నాడు. ఆయన రోడ్ల వెంబడి ఆయన ఈడ్చుకొని పోతుంటే కూడా ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు నన్ను ఇలా ఈడ్చుకోపోతున్నారు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని ఒక మాట కూడా యేసు ప్రభు వారు ఆయన ఒక మాట కూడా వెనక్కి తిరిగి ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన మౌనముగా ఉండిపోయాడు. మౌనముగా అంటే
నాలో నా శరీరం ఏమను చేసుకోండి అని ఆయన మౌనముగా ఉండిపోయాడు. కానీ మనము అలా మౌనముగా ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే అంత చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన అంతరాను హింసిస్తున్నా కూడా, అంతరాను కొనాదెబ్బలు కొడుతున్నా కూడా ఆయన ఒక మాట వెనక తిరిగి మాట్లాడలేదు. కానీ మనము ఎవరైనా ఒక మాట అంటేనే, మనం ఒక మాట ఎగతాళి చేస్తేనే మనం మరలా వాళ్ళని హెచ్చరించే రీతిగా, వాళ్ళు బుద్ధి చెప్పే రీతిగా మనం ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు రోమన్లు కొట్టినప్పుడు ఆయనను ఎంతగానో ఆయన కొడాదెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అనలేదు. అదేవిధంగా కర్రతో కొట్టారు, అదేవిధంగా ఇంకా ముండ్ల అది ముండ్లు కూడా తీసుకొని కొట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అనలేదు. ఆయనలో ఉన్నటువంటి శరీరం మొత్తం ఉన్నటువంటి ఆ రక్తము మొత్తం నీ కోసం నా కోసం ధారపోసాడు. ఎందుకంటే నువ్వు నేను పాపము చేశాం, కానీ నీ చూపు నా చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలా ఉంది, నీ నడత నా నడత ఎలా ఉంది. ఎందుకంటే దేవుడు చూపు ఎంతో పరిశుద్ధంగా ఉందన్నమాట. దేవుడు నడత ఎంతో పరిశుద్ధంగా ఆయన నడిచాడు. అదే రీతిగా ఆయన చేతుల పనులు కానీ, అదేవిధంగా ఆయన ప్రవర్తన కానీ, ఆయన వేసినటువంటి వస్త్రాలు కూడా ఎంతో పవిత్రంగా ఉన్నాయి. అందుకే మనము యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడని మనము అక్కడ పరలోక రాజ్యంలో 4 జీవులు 24 పెద్దలు అవి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణము ఆయనను స్తుతించే రీతిగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆయన ఎంతగానో పరిశుద్ధుడు కనుకనే మనం కూడా అలాంటి పరిశుద్ధంగా జీవించాలని కూడా దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం, పరిశుద్ధంగా మనం ఉందాం. ఎందుకంటే మన ఈ జీవితం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు ఆరిపోతుందో నీకు నాకు తెలీదు. ఎందుకంటే మనము అంతలో కనబడి అంతలో మాయమయ్యే వంటి వారమా. ఎందుకంటే మనము దేవుని యందు మనము అంగీకరించే రీతిగా, దేవుని యందు మనము ఆయన స్తుతించే రీతిగా, ఆయన గణపరిచే రీతిగా మనం ఉండాలి. ఎందుకంటే మనుషులు మనం గణపరిస్తే వాళ్ళు ఒకరోజు మనలను దూరపరుస్తారు. మనుషులు మనలను పొగిడితే మరలా ఏదో ఒక రోజు మనల్ని అవమానపరిచే రీతిగా ఉంటారు. మనుషులు మనల్ని హెచ్చిస్తే వాళ్ళు ఏదో ఒక రోజు కిందకు పడేస్తారు. అందుకే దేవుడు మాత్రమే మనల్ని హెచ్చించాలి, దేవుడు మాత్రమే మనల్ని పొగడాలి. అందుకే ఆనాడు కాలంలో ఎంతమంది ప్రవక్తలను ఆయన పొగడారు. ఎందుకంటే ఇక్కడ యేసేపు ఎంతగానో దేవునిలో ఎంతగానో భక్తిగా జీవించిన వ్యక్తి. కానీ యేసేపు పాపానికి ఆయన దూరంగా ఉన్నాడు. అటువంటి రాజ్యం భార్య ఆయన యేసేపు గారిని పట్టుకోవాలని అనుకున్నప్పుడు కానీ యేసేపు గారు లొంగిపోకుండా ఆ పాపానికి దూరంగా పారిపోతున్నాడు. కానీ యేసేపు గారి మీద ఎన్నో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కానీ ఏ దానికి ఆయన లొంగిపోలేదు, దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను యథార్థంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను ఎందుకు భయపడాలి, నేను సిగ్గుపడాలని యేసేపు గారు ఉన్నట్టుగా అక్కడ రాజుకు చెప్పాడు అన్నమాట. రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు యేసేపు గారు మాటలు విని ఆయన ఎంతగానో సంతోషించాడు. ఎందుకంటే ఈయన నిజంగా చెప్పాడు, నిజంగా ఉన్నాడు కనుకనే యేసేపు గారు చెప్పినటువంటి మాటలు ఆ రాజు విని ఆయన ఉన్నత స్థాయికి దేవుడు ఉన్నత స్థాయికి ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే మనం కూడా అలాంటి నీతిగా జీవించినప్పుడు, అలాంటి నీతిగా మనం ఉన్నప్పుడు మన దేవుని ఎదుట మనం ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు మనం బలలో చేవేస్తాం, ప్రతిరోజు మన బలలో మనం స్వీకరిస్తాం. కానీ ఈ మాటను మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే 1:40 దెబ్బలు అనేది ఏది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కానీ తినలేదు. ఎందుకంటే మనకు తెలియకున్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దెబ్బలు తినడము, లేకపోతే 400 దెబ్బలు తినడము,
మనకెట్లా తెలుస్తుంది? అందుకే మనము ప్రార్థన చేసేటప్పుడు కానీ ఒకవేళ బలలో చేసేటప్పుడు కానీ ఇది జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రతి ఆదివారం కానీ లేకపోతే నెలలో ఒకసారి కానీ మనం బలలో చేవేస్తాం. కానీ ఆ బలలో చేవేసినప్పుడు ఒకరి తక్కువ 40 కొనాలు దెబ్బలు తిన్నావు కదా అని మనం ఆ మాట అనకూడదు. ఎందుకంటే ఇంతకుముందు ఒకవేళ మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ మూడు సువార్తలు మనం చూసాం. ఎందుకంటే ఈ మూడు సువార్తలు మనం చూసాం. ఏ సువార్త అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. చూడండి, మత్తయి సువార్త 27-26లో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మార్కు సువార్త 15-15లో మనం చూడొచ్చు. అదేవిధంగా యోహాను సువార్త 19:1లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ మూడు సువార్తలలో సంఖ్య అనేది లేదు. ఎందుకంటే సంఖ్య అనేది లేదు కనుకనే మనం చెప్పకూడదు. ఎందుకంటే అలా ప్రార్థన చేయకూడదు. ఒకరి తక్కువ 40 కొనాలు దెబ్బలు తిన్నావు కదా అని మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ సంఖ్య లేదు. ఇక్కడ పేతురు గారు 5 మార్లు ఒకరి తక్కువ 40 కొనాలు దెబ్బలు తిన్నారు. అది ఆ సంఖ్య ఎందుకు రాయించాడంటే వాళ్ళు ఇక్కడ కొట్టింది యూదులు కనుకని ఆ సంఖ్య రాయించాడు. కానీ ఇక్కడ కొట్టింది యూదులు కాదనమాట. యూదులు కాదు కనుకని ఇక్కడ సంఖ్య లేదు. అక్కడ కొట్టింది రోమన్లు యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టారు. రోమన్లు కొట్టారు కనుకనే అక్కడ వాళ్ళు ఎలా కొట్టారు, వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారంటే అంత క్రూరమైన మనుషులు అన్నమాట. వాళ్ళకు మానవత్వం లేదన్నమాట. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు కొట్టే రీతిగా ఉంటారు. అందుకే వాళ్ళకి ఎలాంటి మానవత్వం లేకుండా వాళ్ళు 39 కొట్టారము లేకపోతే 400 దెబ్బలు కొట్టారము మనకు తెలియదు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ప్రార్థనలో మనము చేసేటప్పుడు కానీ ఒకటి తక్కువ 40 కొనాలు దెబ్బలు తిన్నావు అని మనము ఆ మాటని మనం జ్ఞాపకము చేసుకోకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒకటి తక్కువ 40 కొనాలు దెబ్బలు కాదు, దానికి మించి ఆయన కొట్టించుకున్నాడు. అందుకే మనం నా కోసం కూడా దెబ్బలు తిన్నావు కదా అని మనం అదొక్కటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి తక్కువ 40 కొనాలు దెబ్బలు తిన్నావని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అదేవిధంగా మనము దేవుని యందు మనం ఎంతగానో యథార్థంగాను మనం జీవించే వ్యక్తిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణత్యాగం చేశాడు. మన కోసం ఆయన మన కోసం దేవుని చిన్న పాపాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. కనుకనే మనం కూడా ఆ పాపాన్ని మనం భరించుకుంటూ మన పాపాన్ని మనం కడిగేసుకోవాలంటే ఆ రక్తము పరిశుద్ధంగా ఉండాలి. కనుకనే ఆ పరిశుద్ధమైన రక్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మాత్రమే మన పాపాలను క్షమించే వ్యక్తిగా, మనల్ని ఆదరించే వ్యక్తిగా, మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఆయన మాత్రమే. ఎవరు లేరు, ఎవరు రారు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ నావారు అనుకున్న వారే మనను మోసం చేసే రీతిగా ఉన్నారు. ఎందుకంటే అందరినీ మనం నమ్మకూడదు. అందుకే ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, రాజును నమ్మకూడ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్మకూడ కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఎందుకంటే మనం మనుషులు నమ్మకూడదు, రాజును నమ్మకూడదు, బంధువుల్ని నమ్మకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనం నమ్ముదాం. యేసుక్రీస్తు ప్రభుల ఆయన మాత్రమే మనము వేడుకుందాం. ఆయన ద్వారా ఆయన మనకి ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో ఆయనకు మాత్రం మనం మొరపెట్టే వ్యక్తిగా మనం ఉందాం. ఈ దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. అదేవిధంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసిన ఇంతవరకు నా వీడియో చూసిన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. మేము ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు ప్రభువా తండ్రి ప్రభువా నీ మాటలు కొన్ని ప్రభావం మేము చెప్పుకొని ఉంటున్నాం. అవును దేవా తండ్రి, అనేక కొంతమంది పాస్టర్లు కానీ లేకపోతే ప్రభువా విశ్వాసులు కానీ అయినా తండ్రి ప్రభువా ఒకటి తక్కువ 49 కూడా దెబ్బలు తిన్నావని ప్రభా అనేక సార్లు వాళ్ళ ప్రార్థన చేసి వాళ్ళ వ్యక్తిగత తండ్రి ఒకటి తక్కువ 40 కూడా దెబ్బలు తిన్నావా అని ప్రభా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ప్రభువా తండ్రి ప్రభా మీరు 39 కూడా దెబ్బలు తినలేదని, అంతకు మించి మీరు తిన్నారని ప్రభా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అవును దేవా తండ్రి, ఏసయ్యా, అవును దేవా తండ్రి, ఏసయ్య కృప చూపండి, దయ చూపించండి ప్రభా. ఈ వీడియో తండ్రి ఎవరో చూసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలు
వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, కృప చూపండి, దయ చూపించండి. అదేవిధంగా వాళ్ళ అవసరాలు తీర్చని మీరు కృప చూపించని అడుగుతున్నాను దేవా. అదేవిధంగా తండ్రి మీరు కృప మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిన్ని ప్రభావం యేసుక్రీస్తు బిడ్డ అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా మనం ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అనున్న సవాసము కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలండి.